దాదాపు 1,00,000 మంది పైనే కాన్ఫరెన్స్ కింద చెప్పాం. ఎందుకంటే వాళ్ళు కూడా రోజు వచ్చిపోతున్నారు ఆ చైర్మన్ గారి దగ్గరికి. ఇది కార్యకర్త మిగిలిన కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని, దీన్ని ఖండించడానికి. ఎందుకంటే తలకాయ లేకుండా మర్డర్ చేయడం రాయలసీమలో కూడా లేదు. తెలంగాణలో మొట్టమొదటి సంస్కృతి ఈ సంస్కృతి ప్రవేశపెట్టిన కేసీఆర్ చర్యని ప్రపంచానికి దేశానికి తెలియజెప్పడానికే సంతాప సభ కొద్దిగా పెద్ద ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే ఆయన రచించే పథకాలను చేసి ఇప్పుడు పథకాలు పెడితే నమ్మరు. హత్యారాజకీయాలు బెదిరించి పోలీసులని నల్గొండ లాంటి డమ్మీ ఎస్పీ పెట్టి ఏ విధంగా దీన్ని గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బహిర్గతం చేయడానికి సంతాప సభ మీరందరూ కూడా వచ్చి మేము చేసే సంతాప సభలో పాల్గొని వారికి నివాళులు అర్పించి మీరు కూడా ఒక యువ నేతని కొట్టలు పెట్టుకుని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే కుంజయ్య గారికి అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ కుంజయ్య గారికి మొదటిసారి గాంధీ భవన్కి వచ్చిన కాబట్టి అంటే నేను రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా ఎక్కువ రాలేదు. 2004 నుంచి 2009 వరకు కూడా 1-2 సార్లు వచ్చిన. మాకేంటంటే అదృష్టం దురదృష్టం టౌన్ దగ్గర ఉంది కాబట్టి గంట సేపట్లో బదులు రోజు పిలుస్తాం సమయం దగ్గర రాదని. అందుకని ఈరోజు కుంజయ్య గారికి నా అభిప్రాయాలు మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది. ఒక సగం ఎమ్మెల్యే టికెట్లని ఎవరైతే ఇయ్యాలో పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయాను అదేనో నా అభిప్రాయం చెప్తుంది, పార్టీ అభిప్రాయం కాదు. మార్చి లోపల మీరు డిక్లేర్ చేయండి. ఎన్నికలు ఏ క్షణాలంగా రావచ్చు. మనకు తెలుసుకున్నారు 50-60 టికెట్ వరకు క్లియర్ ఉన్నాయి. 11 మంది సిట్టింగ్ 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు. లేదా హైదరాబాద్ సంబంధించి కూడా జిహెచ్ఎంసీ యాక్టివ్ చేసే భాగంగా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ లేరు. ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ 7 ఓల్డ్ సిటీ తీసేస్తే 15-12 స్థానాలు ఎవరు క్యారెట్ ఎవరో తెలియక ఈ ప్రోగ్రాం జరుగుతలేవు. నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. కుంజయ్య గారు మీరు ఇన్నిసార్లు వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ దృష్టి పెట్టండి. మీరు వచ్చేదే ప్రతిసారి హైదరాబాద్. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రూరల్ హైదరాబాద్ సంగతి ఎవరు ఏ సీట్ అనేది మీరు అనుకుంటే లేదు. ఇద్దరు ముగ్గురుతోనే కమిటీ అయ్యండి. ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీ పార్టీ కాంపిటీషన్ దగ్గర ఇద్దరు ముగ్గురు సమన్వయం కమిటీ చేసుకొని అలా ముగ్గురుతో పెడుతున్నాం. గెలిచినప్పుడు చెప్పారు మీకు ఎమ్మెల్యే టికెట్ అని కాదు, మీరు ఆర్గనైజ్ చేయండి, మీ పర్ఫార్మెన్స్ లో టికెట్ ఇస్తున్నాం. రెండవది అక్కడ మనకు కోరిక లేదు కానీ ఇక్కడ మనం ఎట్లా గెలుస్తున్నామని చెప్పి ఇంకా కూర్చోవచ్చు సార్. మనం ఇక్కడ పాదయాత్రలో ఇంకో యాత్రలో ఇలాంటి హత్యాకాండం కానీ నేరేళ్ల సంఘటన కానీ ఆయన దేశ మోసాలు తీసుకురావడానికి త్వరలోనే యాక్టివ్ చేయాలని చెప్పడం. ముఖ్యంగా సీట్ల విషయం మార్చిలో కూడా తెలుసండి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎందుకంటే ఇక్కడ గెలిచే వాతావరణం ఉన్న ఎవరికంటే సంవత్సరం కూడా ఎన్నికలు లేవు. పత్రికల్లో వచ్చే చూసి ఏమనుకుంటున్నారు నవంబర్లో అనుకుంటున్నారు. నవంబర్ అంటే జూన్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇంకా 4 నెలలు. మార్చిలో మొత్తం మీ అసెంబ్లీ సెషన్ లో ఉంటాం. మీరు ఎక్కడ తిరగలేదు, సమయం లేదని చెప్పి వారికి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఆ విషయం మీకు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను నా బాధ్యత గురించి అడగలేదు. నాకేదైనా బాధ్యత చూపిస్తే తెలంగాణ మొత్తం తిరుగుతారు. లేకుంటే నల్గొండ జిల్లాలో ఖాళీ ఉన్న సీట్లలో మంచి అభ్యర్థులు సూచిస్తాం. సర్వే చేసుకొని ఇవ్వండి. 12 గెలిపించే బాధ్యత మాది. మా జిల్లాని అందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పిన. తెలంగాణలో కూడా నాకు తెలిసిన వాళ్ళు అక్కడెక్కడ ఉంటే వారు ఎవరికి ఇస్తారో సర్వే చేసుకొని ఇస్తే ఇవ్వండి. నాకు పార్టీ బదులు కాదు, ఏ బదులు ఇంట్రెస్ట్ లేదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చూడాలనేది నా లక్ష్యం అని చెప్పి వారికి క్లియర్ గా ఒక 5-6 సార్లు రిపీట్ చేయగలి. కానీ మీరు టికెట్ల విషయంలో కానీ పోరాటంలో విషయంలో కానీ చాలా వెనుకబడుతున్నాం. నేను స్పీడప్ చేయాలని చెప్పి ఇది ప్రజెంట్ గారు కూడా మనం చెప్పినా, ఇప్పుడు కుంజయ్య గారు కూడా అదే విషయం చెప్పినా. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్ఛార్జిని ఆయన 5-6 రోజుల్లో మీకు నిర్ణయం తీసుకుంటామని చెప్పాను. థ్యాంక్ యూ. తగ్గించలేదు. తీసుకోండి, అందరికి అర్థం తీసుకున్నా, కొందరికి ఒక్కొక్కరు బాధ్యత ఇచ్చినా ఓకే అని చెప్పినాం. అది వాళ్ళు నిర్ణయిస్తాం. నేను చెప్పిన ఉద్దేశం 50% ఆఫ్ ద టికెట్స్. ఎందుకంటే ఈ చిన్న స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ టికెట్ ఇంపార్టెంట్. ఆయన లోపల ఇప్పటికే నెల రైతులకి బయటకు వస్తలేడు. రేపు 4వ తారీఖు నల్గొండకి ఏదో పోతారు. ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు తెలిసిన బంధువులు వాళ్ళ ఎమ్మెల్సీగా పెద్దలందరూ కాలం చేస్తే పోయి పరామర్శిస్తానికి వస్తుంది తప్ప మొత్తం ఎన్నికల ప్లానింగ్ లో ఉన్నాడు.
మనం అంతకంటే ఎక్కువ ప్లానింగ్ ఉండాలి సార్. తెలంగాణ నుంచి పోయినసారి నష్టపోయినాం, సమయం లేకపోతే డిఫెండర్ కూడా ఇబ్బంది అయితే. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.